సృష్టించిన దేవుడు అద్వితీయుడు, మహోన్నతుడు, పరిశుద్ధుడు. మానవ జాతి నిరీక్షణ లేక పాపముతో నిండి దేవుని ఉగ్రతకు లోనై వారికి శిక్ష పడాల్సి ఉండగా, ప్రేమగల దేవుడు వారిని శిక్షించుటకు బదులుగా వారిని ప్రేమించి వారి శిక్షను ఆయన భరించి మనిషి రూపంలో రావడానికి సంకల్పించెను. భూమి మీదికి 2000 సంవత్సరాల క్రితం దేవుడు యూదయా దేశము బెత్లెహేములో ఏ విధముగా జన్మించెనో ఇప్పుడు మనము క్రీస్తు జననం అనే ఈ నాటిక ద్వారా తెలుసుకుందాం. 6వ నెలలో గాబ్రియేల్ అను దేవదూత గలిలయలోని నజరేతు అను ఊరిలో దావీదు వంశస్థుడైన యోసేపు అను ఒక పురుషునికి ప్రదానము చేయబడిన కన్యక యొద్దకు దేవుని చేత పంపబడెను. ఆ కన్యక పేరు మరియా. ఆకాశమే ప్రకాశ రాజపీఠమాయే, శాంతి శాంతి. ఆ దూత లోనికి వచ్చి దయాప్రాప్తురాల, నీకు శుభము కలుగునుగాక, ప్రభు నీకు తోడై ఉన్నాడు. ఆమె ఆ మాటకు బహుగా తొందరపడి ఈ శుభవచనం ఏమిటో? మరియా, భయపడకము, నీవు దేవుని వలన కృప పొందితివి. ఇదిగో, నీవు గర్భము ధరించి కుమారుని కందు, ఆయనకు యేసు అను పేరు పెట్టుదువు. ఆయన గొప్పవాడై సర్వోన్నతుని కుమారుడు అనబడును. నేను పురుషుని ఎరుగని దానని ఇదేలాగు జరుగును? పరిశుద్ధాత్మ నీ మీదికి వచ్చును, సర్వోన్నతుని శక్తి నిన్ను కమ్ముకొనును. కనుక పుట్టబోవు శిశువు పరిశుద్ధుడై దేవుని కుమారుడు అనబడును. ప్రభు దాసురాలను, నీ మాట చొప్పున నాకు జరుగునుగాక. రాజపీఠమాయే, శాంతి శాంతి. ఆయన తల్లి అయిన మరియయు యోసేపునకు ప్రదానము చేయబడిన తర్వాత వారేకము కాపమునకు ఆమె పరిశుద్ధాత్మ వలన గర్భవతిగా ఉండెను. యోసేపు దావీదు వంశంలోనూ గోత్రంలోనూ పుట్టినవాడు. యోసేపు నీతిమంతుడై ఉండి ఆమెను అవమానపరచనులక రహస్యముగా ఆమెను విడనాడ ఉద్దేశించెను. నేను నా భార్య అయిన మరియను ఆమెను అవమానపరచనొల్లక అతడు ఈ సంగతులను గూర్చి ఆలోచించుకొనుచుండగా ప్రభుదూత స్వప్నమందు అతనికి ప్రత్యక్షమాయను. ఆకాశమే ప్రకాశ రాజపీఠమాయే, శాంతి శాంతి. దావీదు కుమారుడైన యోసేపు, మరియైన నీ భార్యను చేర్చుకొనుటకు భయపడకము. ఆమె గర్భము ధరించి పరిశుద్ధాత్మ వలన కలిగినది. ఆమె ఒక కుమారుని కనును. తన ప్రజలను వారి పాపముల నుండి ఆయనే రక్షించును. గనుక ఆయనకు యేసు అను పేరు పెట్టుదువు. ఆకాశమే ప్రకాశ రాజపీఠమాయే, శాంతి. యోసేపు నిద్ర మేలుకొని ప్రభుదూత తనకు ఆజ్ఞాపించిన ప్రకారము చేసి తన భార్యను చేర్చుకొని ఆమె కుమారుని కను వరకు ఆమెను ఎరుగకుండెను.
దండోరా. ఇందు మూలముగా తెలియజేయబడినది ఏమనగా సిరియా కునేరియా దేశాధిపతి అయిన అవగోస్తు ఆజ్ఞ ప్రకారం మీ యొక్క పేర్లను నమోదు చేసుకోవాలని. ఆ దినములలో సర్వలోకములకు ప్రజాసంఖ్య రాయవలనని కైసరు ఔగుస్తు వలన ఆజ్ఞ ఆయను. యోసేపు దావీదు వంశంలోను గోత్రంలోను పుట్టినవాడు గనుక తనకు భార్యగా ప్రదానము చేయబడి గర్భవతి అయి ఉండిన మరియతో కూడా ఆ సంఖ్యలో రాయబడుటకు గలిలయలోని నజరేతు నుండి యూదయలోని బెత్లెహేము అనబడిన దావీదు ఊరికి వెళ్ళెను. తూర్పు దేశపు జ్ఞానులము, తూర్పు దేశపు జ్ఞానులము, we three kings of holy and earth, bearing gifts we traverse afar, we three kings of holy and earth. అదిగో చూడుడి, తలతలలాడుచున్న నక్షత్రములు. అది యూదుల రాజు జననాన్ని గురించి సూచిస్తుంది. మనము వెళ్ళి పూజించవచ్చు. We three kings of Orient high, bearing gifts we traverse afar. ఆ దేశంలో కొందరు గొర్రెల కాపర్లు రాత్రి వేళ తమ మందను కాచుకొనుచుండగా, వినరా వీరన్న చూడర సూరన్న వినుకోన మాట ఓరన్న, వినరా వీరన్న చూడర సూరన్న వినుకోన మాట ఓరన్న, చల్లాని చలిలో వెచ్చాని చలిమంట, చల్లాని చలిలో వెచ్చాని చలిమంట కాగుతూ ఉంటే చల్లగా ఉంది. రారా సూరన్న, మంట పెట్టు. కట్టెలు కట్టెలు కొద్దిగా పక్క జరపండి, కట్టెలు పక్క జరపండి. చాలా చలిగా ఉందిరా. చాలా చాలా చాలా. ఆ దేశంలో కొందరు గొర్రెల కాపర్లు పొలములో ఉండి రాత్రి వేళ తమ మందను కాచుకొనుచుండగా ప్రభుదూత వారి యొద్దకు వచ్చి నిలిచెను. ఆకాశమే ప్రకాశ రాజపీఠమా, శాంతి శాంతి. భయపడకుడి, ఇదిగో ప్రజలందరికీ కలగబోవు మహా సంతోషకరమైన సువార్తమానము నేడు నేను మీకు తెలియజేయుచున్నాను. దావీదు పట్టణమందు నేడు రక్షకుడు మీ కొరకు పుట్టి ఉన్నాడు. దానికి ఇదే మీ కానవాలు. ఒక శిశువు పొట్టి గుద్దలతో చుట్టబడి పశువుల తొట్టిలో పరుండి పెట్టుట మీరు చూచెదరు. ఆకాశమే ప్రకాశ రాజపీఠమా, శాంతి శాంతి. అరే మన కొరకు రాజు పుట్టినాడంటరా. నేనైతే నా గొర్రెలన్నీ ఇచ్చేస్తాను ఆయనకి. రాజును చూద్దాం, వెళ్దాం వెళ్దాం పదండి. రాజులకు రాజు పుట్టెనన్నయ్యా, రాజులకు రాజు పుట్టెనన్నయ్యా, రారే చూడా మన మెల్లుదామన్నయ్యా, రారే చూడా మన మెల్లుదామన్నయ్యా. రాజాయని దేశమాందన్నయ్యా, యుగాయని దేశమాందన్నయ్యా, యుదులకు గొప్ప రాజు పుట్టెనయ్యా, యుదులకు గొప్ప రాజు పుట్టెనయ్యా, రాజులకు రాజు పుట్టెనయ్యా, రాజులకు రాజు పుట్టెనయ్యా, రారే చూడా మన మెల్లుదామన్నయ్యా, రారే చూడా మన మెల్లుదామన్నయ్యా.
రాజైన హేరోదు దినములయందు రాజైన హేరోదు దినములయందు యూదయ దేశపు బెత్లెహేములో యేసు పుట్టిన పిమ్మట రాజాతిరాజు రాజ్యమార్తాండు శ్రీ 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 హేరోదు రాజు ఏం చేస్తున్నాడు? కైసరు ఐగుప్తు చక్రవర్తి నా వీర పరాక్రమము చూసి నన్ను యూదా దేశపు రాజుగా ఎంచుకున్నాడు. నా కొండ బలం, నా కండ బలం, నాకు ఎవ్వరా సాటి, నాకు నేనే పోటీ. మంత్రి, రాజు చిరకాలం జీవించును గాక. ఆశీర్వకము. చిత్తం ప్రభువా. మంత్రి, మన రాజ్య సమాచారం ఏమి? ప్రభువా, మన రాజ్యంలోని పిల్లలు సుఖ సంతోషాలతో సంతోషంగా ఉన్నారు ప్రభువా. ఉంచుకోను. ధన్యవాదాలు ప్రభువా. తూర్పు దేశపు జ్ఞానులను, తూర్పు దేశపు జ్ఞానులను, ప్రభు చిరకాలం జీవించును గాక. ప్రభు తూర్పు దేశ జ్ఞానులు మిమ్మల్ని సందర్శించుటకు వచ్చిరి. జ్ఞానుల అది తూర్పు దేశపు నుండ. సరే, ప్రవేశపెట్టును. జ్ఞానుల అజ్ఞానుల చిరకాలము జీవించునుగాక. ప్రణామములు. మీరు ఆకకు గల కారణమేమి? యూదుల రాజుగా పుట్టినవాడెక్కడా? ఆయనను పూజించి ఆయనకు బంగారు సాంబ్రాణి బోలము అర్పించి మొక్కటకు వచ్చినాము. యూదుల రాజా ఎవరక్కడ? చిత్తం ప్రభు. వెంటనే మన జ్ఞానులను శాస్త్రులను ప్రవేశపెట్టుము. చిత్తం ప్రభు. రాజు చిరకాలం జీవించుగాక. శాస్త్రాల మీ గ్రంథములను పరిశీలించి వెంటనే యూదుల రాజుని గురించిన విశేషం నాకు తెలియజేయండి. యూదయ దేశపు బెత్లెహేమ, నీవు యూదా ప్రధానులలో ఎంత మాత్రమునో అల్పమైన దానవు కావు. ఇశ్రాయేలును నా ప్రజలను పరిపాలించు అధిపతి నీలో నుండి వచ్చును అని ప్రవక్త ద్వారా వ్రాయబడి ఉన్నది. అది నిజమే, మీరు నిజమే చెప్తుంది. ఇక వెళ్ళమ్మా. జ్ఞానులారా, మీరు వెళ్ళి ఆ పశుబాలను పూజించి మాకును సమాచారం ఇవ్వండి. మేము వచ్చి పూజించడం. యూదులకు రాజా, నేను కాక యూదులకు వేరొక రాజా. అసంభవం. యూదుల రాజు నేనే. నేను కాక యూదులకు వేరొక రాజు లేడు ఉండడు. యూదుల రాజు కాబట్టి
తప్పక సంహరించదను. ఎవరక్కడ? వెంటనే వెళ్ళి 2 సంవత్సరములలోపు ఉన్న ప్రతి మగ పిల్లవాడిని సంహరించును. ఇదేనా ఆజ్ఞ? రాజట అది యూదులకు, నేను కాక. ఎంత దీనాతి దీనమో యేసయ్యా, నీ జననమెంత దయనీయమో, తలచుకుంటే నా గుండె తడబడి కరిగి కరిగి నీరగుచున్నది. ఎంత దీనాతి నిండు చూడాలు మరియమ్మ తల్లి, నడవలేక సోడివడై పోయనయ్యా. నిండు చూడాలు మరియమ్మ తల్లి, నడవలేక సోడివడై పోయనమ్మా. దిక్కు తోచగా కొంచెం ముందుకు. చెప్పండి, ఏం కావాలి? అమ్మా, నా భార్య గర్భవతి. ఈ రాత్రి మీ ఇంట్లో బస చేయడానికి ఏమైనా స్థలం ఉందా? మా దగ్గర స్థలం ఏం లేదండి. ఇంత రాత్రిలో వచ్చారు, స్థలం అస్సలు లేదు మా దగ్గర. కొంచెం చూడండి, ఏమైనా స్థలం ఉందేమో. లేదండి, లేదండి, స్థలం లేదు మా దగ్గర. వెళ్ళండి. కొంచెం చూడండి అమ్మా. లేదని చెప్తున్నాను కదా, వెళ్ళిపోండి. లేదు. చల్లగాలిలో చాటులేక నడుములలా చలి పుట్టెనయ్యా. చల్లగాలిలో చాటులేక నడుములలా చలి పుట్టెనయ్యా. ఎంత దీనాతి దీనమో యేసయ్యా. చెప్పండి. అమ్మా, నా భార్య నిండు గర్భవతి, చూలాలుతూ ఉంది. మీ ఇంట్లో బస చేయుటకు ఏమైనా స్థలం ఉందా? ఇక్కడైతే లేదు కానీ ఆ సత్రంలో ఉంది, చూడండి. చూడండి అమ్మా, నా లేదు, భార్య ఇక్కడైతే లేదు. కొంచెం ఈ రాత్రి బస చేయుటకు మీ ఇంట్లో స్థలం ఏమైనా ఉంటే ఇవ్వండి. చెప్తున్నాను కదా, అక్కడ సత్రంలో ఉంది, చూడండి. ఇప్పుడైతే మీ ఇంట్లో లేదండి. లేదమ్మా. ఎంత దీనాతి దీనమో ఓ యేసయ్యా, నీ జననమెంత దయనీయమో, తలచుకుంటే నా గుండె తడబడి కరిగి కరిగి నీరగుచున్నది. చల్లగాలిలో చాటులేక నడుములలా చలి పుట్టెనయ్యా. చల్లగాలిలో చాటులేక నడుములలా చలి పుట్టెనయ్యా. పసి కందువయ్యో యేసయ్యా, తల్లి ఒడిలో పవలించునయా. ఎంత దీనాతి దీనమో ఓ యేసయ్యా, నీ జననమెంత దయనీయమో, తలచుకుంటే నా గుండె తడబడి నలిగి కరిగి నీరగుచున్నది. గొల్లల కాపర్లు వారు త్వరగా వెళ్ళి
శ్రీయేసుండు జన్మించే రేయిలో, శ్రీయేసుండు జన్మించే రేయిలో, నేడు పాయాక బెత్లెహేమయూరిలో, నేడు పాయాక బెత్లెహేమయూరిలో, శ్రీయేసుండు జన్మించే రేయిలో, శ్రీయేసుండు జన్మించే రేయిలో, నేడు పాయాక బెత్లెహేమయూరిలో, నేడు పాయాక బెత్లెహేమయూరిలో. వారు త్వరగా వెళ్ళి మరియను యోసేపును తొట్టిలో పడుకొని ఉన్న శిశువును చూచి తమ కానుకలను విప్పి కానుకలను సమర్పించిరి. తూర్పు దేశపు జ్ఞానులము, తూర్పు దేశపు జ్ఞానులము. ఆ నక్షత్రమును చూచి అత్యానంద భరితులై ఇంటిలోనికి వచ్చి తల్లి అయిన మరియను ఆ శిశువును చూచి సాగిలపడి ఆయనను పూజించి తమ పెట్టెలు విప్పి బంగారమును, సాంబ్రాణియు, బోళమును కానుకలుగా సమర్పించిరి. విన్నర్ ఓరి తమ్ముడా, ఒరే తమ్ముడా, ఓరి తమ్ముడా, ఒరే ఒరే తమ్ముడా, ఓరి తమ్ముడా, బొరె బొరె తమ్ముడా, ఏసే 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 జన్మించేరా తమ్ముడా, దేవుడవతారించేరా. ఏసే జన్మించేరా తమ్ముడా, దేవుడవతారించేరా. పెద్ద రాజులంత నిద్రాలు పోవంగా, పెద్ద రాజులంత నిద్రాలు పోవంగా, అర్ధరాత్రి వేళ మనకు ముద్దుగా జన్మించినయ్య, అర్ధరాత్రి వేళ మనకు ముద్దుగా జన్మించినయ్య. పెద్ద రాజులంత నిద్రాలు పోవంగా, పెద్ద రాజులంత నిద్రాలు పోవంగా, అర్ధరాత్రి వేళ మనకు ముద్దుగా జన్మించినయ్య, అర్ధరాత్రి వేళ మనకు ముద్దుగా జన్మించినయ్య. ఏసే 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 జన్మించేరా తమ్ముడా, దేవుడవతారించేరా. ఏసే జన్మించేరా తమ్ముడా, దేవుడవతారించేరా.